హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు ఆల్? ఈ వీడియోలో మీతో షేర్ చేసుకునేందుకు ఒక వెరైటీ స్టోరీ ఉన్న మూవీతో వచ్చేసాను. మూవీ నేమ్ వచ్చేసరికి ది స్టెఫర్డ్ వైఫ్స్, రిలీజ్డ్ ఇన్ 2004. ప్లీజ్ విన్నాక నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చితేనే ఒక లైక్, ఎలా అనిపించిందో ఒక కామెంట్ అండ్ డిఫరెంట్ మూవీ స్టోరీస్ వినేందుకు సినీ ప్రియుడిని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక మనం ఏ మాత్రం లేట్ చేయకుండా స్టెఫర్డ్ అనే వింత టౌన్లోకి వెళ్ళిపోదాం. లెట్ మీ బిగిన్ ద షో. స్టోరీ ఓపెన్ చేస్తే జోనా అండ్ వాల్టర్ భార్యాభర్తలు. అన్యోన్య దాంపత్యం అనుకోకండి, ఏదో అటు నెట్టుకెళ్తున్నారు. జోనాది టెలివిజన్ ఫీల్డ్లోనే వెరీ పాపులర్ నేము, హైలీ సక్సెస్ఫుల్ ఉమెన్. ఇంటిని కూడా పట్టించుకోలేనంత 24/7 ఎప్పుడూ బిజీ. తన క్రియేటివ్ బ్రెయిన్లో నుంచి వచ్చిన ఎన్నో షోలు టెలివిజన్ ఆడియన్స్ను ఉర్రూతలోకిస్తాయి. అయితే జోనా క్రియేటివిటీ మరీ ఎక్కువైపోయి అది పైత్యంగా మారి అత్తిపత్తి అగరబత్తి అనే మంచి మ్యాటర్ ఉన్న ఒక రియాలిటీ షో చేస్తుంది. అది కాస్త కంపయ్యి సీన్ రివర్స్ అవడంతో చివరికి దానివల్ల తన జాబే పోతుంది. ఎంత బతికి ఇంటెనకాల సచ్చినట్టు ఒక రేంజ్లో ఫేము నేము సంపాదించాక తనను చాలా చీప్గా జాబ్లో నుండి తీసేయడంతో కొంచెం డిప్రెషన్లోకి వెళ్తుంది. దాంతో తన హస్బెండ్ వాల్టరు ఈ సిటీని వదిలేసి పీస్ఫుల్గా ఉండే వేరే ప్లేస్కు షిఫ్ట్ అవుదామని జోనాను ఒప్పిస్తాడు. అలా జోనా వాల్టరు తమ ఇద్దరు పిల్లలతో కలిసి ఆ కొత్త ప్లేస్కు మూవ్ అవుతారు. ఆ కొత్త ప్లేసే స్టెఫర్డ్ అనే ప్రైవేటు టౌను. ఇందులో ఎవరికి పడితే వారికి ఎంట్రీ ఉండదు, ఓన్లీ సెలెక్టెడ్ పీపుల్కే. అక్కడ వాతావరణం అంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎక్కడ చూసినా చాలా క్లీన్గా నీట్గా, వీధులన్నీ కూడా అద్దాల్లాగా మెరిసిపోతూ ఉంటాయి. అయితే ఈ స్టెఫర్డ్ టౌన్లో ప్రత్యేకంగా చెప్పుకోవలసిన విషయం స్టెఫర్డ్ వైఫ్స్, అక్కడ నివసించే వారి భార్యల గురించి. వీరిని గనక చూస్తే ఆహా, మనకు కూడా ఇలాంటి భార్యలు ఉంటే ఎంత బాగుండు అనుకోకుండా ఉండలేరు. మన పవిత్ర బంధం సినిమాలో కార్యే సుదాషి కరణే సుమంత్రి అనే సాంగ్ ఉంది కదా, అది వాళ్లకు జాతీయ గీతం లాంటిది. ఇలాంటి సాంగులు విని కానీ వీరు రోజు మొదలెట్టరో. పొద్దున్నే పాచిమొహంతో కూడా చాలా అందంగా కనిపిస్తారు. ఎప్పుడు స్మైల్ చేస్తూ ఉంటారు. ఇంటినంతటినీ చాలా క్లీన్గా ఉంచుతారు. రోజుకో కొత్త వంటకం, కొత్త రెసిపీలతో భోజనాన్ని గుమగుమలాడిచ్చేస్తారు. పిల్లల ఆలనా పాలనా విషయంలో చాలా కేర్ తీసుకుంటారు. అతిథి మర్యాదలైతే అదరగొట్టేస్తారు. ఇక భర్తకు ఏమి కావాలన్నా చిటికలో రెడీ చేస్తారు. భర్త యోగక్షేమాల విషయంలో అస్సలు కాంప్రమైజ్ కారు. ఇంటికి దీపం ఇల్లాలు అంటారు కదా, వీరు దీపాలు కాదు, 1000 వాట్స్ బల్బులు. ఇల్లేం కర్మ, వీళ్ళు నిలబడితే ఈది మొత్తం వెలిగిపోతుంది. అన్నీ బాగానే ఉన్నాయి, మరి ఆ విషయం సంగతేంటి అంటారా? ఎందుకు తొందర, అక్కడికే వస్తున్నా. నైట్ అయితే దబిడి దిబిడే. నిశ్శబ్ద యుద్ధం కాదు, శబ్దాలతో రీసౌండ్స్ వచ్చే యుద్ధం జరుగుతుంది. మంచి బర్మాటేక్తో చేయించిన మంచమైనా సరే షేక్ అయిపోవాల్సిందే. మరి స్టెఫర్డ్ వైఫ్సా మజాకా? ఇక ఈ స్టెఫర్డ్ టౌన్ అంతటికి పెద్ద మనిషి అండ్ ప్రెసిడెంట్ లాంటివాడు మైక్ వెల్లింగ్టన్. అతడి భార్య వచ్చేసరికి క్లేరియా వెల్లింగ్టన్. క్లేరియా వెల్లింగ్టన్ జోనా వాల్టర్ రాగానే స్వాగతం పలికి ఇంటిని చూపిస్తుంది. వాల్టర్ని స్టెఫర్డ్ టౌన్ ఒక రేంజ్లో ఇంప్రెస్ చేస్తుంది. బట్ జోనాకు మాత్రం ఎక్కడో తేడా కొడుతుంది అనిపిస్తుంది. నార్మల్ సిటీసు హౌసెస్ లా కాకుండా ఎక్కడ చూసినా కానీ బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉంటుంది. ఇక అక్కడి వారి భార్యలను చూస్తే తనకు మామూలు ఆశ్చర్యం వేయదో. అసలు తన దృష్టిలో భార్య అంటే ఎలా ఉండాలి? ఎప్పుడు భర్త మీద చిరాకు పడుతూ, తిడుతూ, వీలైతే కొడుతూ, ఆల్వేస్ అప్పర్ హ్యాండ్గా ఉండాలి. బట్ వీరేమో ఎప్పుడు చూసినా అందంగా నవ్వుతూ, పనులన్నింటినీ చకచక పూర్తి చేస్తూ, తమ భర్తలతో ఏ బాధ లేకుండా సంతోషంగా కనిపిస్తూ ఉంటారు. వారి ఆలోచనలన్నీ ఇల్లు, భర్త, పిల్లలు వాటి మీద తప్పించి ఎటువైపు మల్లవో. కాన్వర్జేషన్ ఏదైనా సరే కాన్సంట్రేషన్ మాత్రం ఎప్పుడు వాటి మీదే. జోనాకు కొంచెం సస్పీషియస్గా అనిపిస్తుంది. బట్ ఒకవేళ తనకే ఈ హౌస్ వైఫ్ రోల్ కొత్త అవటం వల్ల అలా అనిపిస్తుందేమోనని లైట్ తీసుకుంటుంది. తను కూడా స్టెఫర్డ్ వైఫ్స్ లాగా ఉండటానికి ట్రై చేస్తుంది. ఇలా ఉంటే జోనాకు బాబీ అనే రైటరు, రోజర్ అనే గే పరిచయం అవుతారు. వీరు కూడా వారి వారి పార్ట్నర్స్తో రీసెంట్గా ఈ టౌన్కు మూవ్ అయి ఉంటారు. జోనా, బాబీ, రోజర్ తొందరగా ఫ్రెండ్స్ అయిపోతారు. బాబీ రోజర్కు కూడా జోనాకు అనిపించినట్లే ఇక్కడ ఏదో సస్పిషియస్ గా ఉంది అనిపిస్తుంది.
దానికి బలం చేకూరేలా అక్కడ కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతాయి. ఒక పార్టీలో సారా అనే ఒకరి వైఫ్ డ్యాన్స్ చేస్తూ విచిత్రంగా గిర్రున ఫాస్ట్గా తిరుగుతూ పడిపోతుంది. బట్ ఆ సంఘటనకు అక్కడున్నవారు ఎవరూ పెద్దగా రియాక్ట్ కారు. డాక్టర్ని పిలవకుండా మైక్ వచ్చి ఏదో చేసి ఏం కాలేదు, షీఈజ్ ఓకే అంటాడు. నెక్స్ట్ డే సారాకు ఎలా ఉందో పలకరిద్దామని తన ఇంటికి వెళ్తారు. అక్కడ ఉన్న ఒక రిమోట్ పై సారా అని పేరు రాసి ఉంటుంది. రోజర్ ఆ రిమోట్ బటన్స్ను ప్రెస్ చేస్తాడు. బటన్స్ను ప్రెస్ చేస్తుంటే సారా వాటికి తగ్గట్టుగా మూవ్ అవుతూ ఉంటుంది. అయితే వీరు ముగ్గురు సారాను గమనించరు. ఆ రిమోట్ ఏదోలే అనుకొని అక్కడ పడేసి వెళ్ళిపోతారు. స్టెఫోర్డ్ టౌన్లో మగాళ్ళందరూ కలుసుకునే మెన్స్ క్లబ్ ఒకటి ఉంటుంది. మగాళ్ళంతా రోజు అక్కడికి వెళ్తూ ఉంటారు. జోనా, బాబీ అక్కడ అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలని రోజర్ను పంపిస్తారు. అయితే అక్కడికి వెళ్ళాక రోజర్ వీరికి కనిపించడు. 2 days తర్వాత కనిపిస్తాడు. బట్ పూర్తిగా మారిపోయి అచ్చం స్టెఫర్డ్ వైఫ్స్లా పర్ఫెక్ట్గా. ఇంతకుముందు తమ ఫ్రెండ్ రోజర్ లాగా ఉండడు. దాంతో జోనాకు, బాబీకి ఎక్కడేదో జరుగుతుంది అనే అనుమానం పెరిగిపోయి ఎక్కడి నుండి వెళ్ళిపోదాం అనుకుంటారు. జోనా వాల్టర్కు ఇదే విషయాన్ని చెప్తుంది. వాల్టర్ కూడా సరే నీకు ఇష్టం లేకపోతే రేపు వెళ్ళిపోదాం అంటాడు. బట్ ఆ నైటు జోనాకు ఒక రిమోట్ తారసపడుతుంది. సేమ్ సారా ఇంట్లో చూసిన దానికి మళ్ళీ ఉంటుంది. అయితే దాని మీద తన పేరు రాసి ఉంటుంది. జోనా అనుమానంతో ఇంటర్నెట్లో అక్కడ ఉన్న వైఫ్స్ పేర్లన్నిటినీ సెర్చ్ చేస్తుంది. అలా సెర్చ్ చేస్తుంటే తనకు షాకింగ్ విషయాలు తెలుస్తాయి. వీరంతా కూడా ఒకప్పుడు టాప్ జాబ్స్లో వర్క్ చేసిన ఉమెన్స్. సీఈఓస్, సైంటిస్టులు, జడ్జిలు, ఆఫీసర్స్ ఆల్ ఆర్ హైలీ సక్సెస్ఫుల్ వర్కింగ్ ఉమెన్స్. మరి వారి వారి ఫీల్డ్స్లో అంత సక్సెస్ఫుల్ అయిన వారు ఇప్పుడు చూస్తే నార్మల్ హౌస్ వైఫ్స్లా మారిపోయారు. వారి డ్రీమ్స్, యాంబిషన్స్ మిగతా ప్రపంచంతో ఏ మాత్రం సంబంధం లేనట్టుగా బిహేవ్ చేస్తున్నారు. దాంతో జోనాకు తన భర్త వాల్టర్ మీద కూడా అనుమానం వస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఈ విషయాన్ని చెప్పేందుకు బాబీని కలిసేందుకు వెళ్తుంది. అయితే బాబీ కూడా వాళ్ళలా మారిపోయి ఉంటుంది. దాంతో జోనా ఎక్కడ ఉంటే డేంజర్ అని, తన భర్త ఏదో విషయం దాస్తున్నాడని అర్థమయ్యి పిల్లలను తీసుకొని వెళ్ళిపోవాలని రెడీ అవుతుంది. అయితే పిల్లలు స్కూల్లో ఉండరు. ఆల్రెడీ వాల్టర్ వచ్చి తీసుకెళ్లాడు అని చెప్తారు. దాంతో జోనా వాల్టర్ కోసం మెన్స్ క్లబ్కు వెళ్తుంది. అక్కడ క్లబ్లో ఆల్ హస్బెండ్స్ జోనాను రౌండప్ చేస్తారు, వాల్టర్తో సహా. అప్పుడు మైక్ జోనాకు అసలు అక్కడ ఏం జరుగుతుంది, ఎందుకు వైఫ్స్ అంతా అలా బిహేవ్ చేస్తున్నారో చెప్తాడు. వారి హస్బెండ్స్ కన్నా వారంతా హైలీ సక్సెస్ఫుల్. వర్కులో పడి ఇంటిని, భర్తని, పిల్లలని అశ్రద్ధ చేస్తారు. అది ఒక రీజన్ అయితే మెయిన్ రీజన్ మాత్రం వారి హస్బెండ్స్ వారికంటే సక్సెస్ఫుల్ ఉమెన్ కింద వారి షాడోలో బతకటం ఇన్సల్ట్గా ఫీల్ అవుతారు. జోనా బిహేవియర్తో విసిగెత్తిపోయిన వాల్టర్ మోరార్లెస్ అలానే ఫీల్ అవుతాడు. అందుకే జోనాను వాల్టర్ ఎక్కడకు తీసుకువస్తాడు. ఇటువంటి వారి కోసమే మైక్ ఒక ప్రోగ్రాంను డిజైన్ చేస్తాడు. భర్తలు తమ భార్య ఎలా ఉండాలి అనుకుంటున్నారో అలా మార్చేసే ప్రోగ్రాం. ఒక్క రిమోట్తో టీవీని కంట్రోల్ చేసినట్టు వారి భార్యలను కంట్రోల్ చేసే ప్రోగ్రాం. మైక్ వారి బ్రెయిన్స్లో కొన్ని మైక్రో చిప్స్ను ఇన్సర్ట్ చేస్తాడు. వాటి వల్ల వారు మిగతా ప్రపంచాన్ని, వారి యాంబిషన్స్ని, హాబీస్ను అన్నింటినీ మర్చిపోతారు. వారి ప్రోగ్రాంలో డిజైన్ చేసింది ఒక్కటే, ఓన్లీ ఒక హౌస్ వైఫ్గా భర్త కింద అణిగిమణిగి ఉండే భార్యలాగా మారిపోవడం. ఒక రకంగా చెప్పాలి అంటే వారిని మనిషి రూపంలో ఉన్న రోబోలుగా మార్చేయడం. ఇదంతా విన్నాక జోనా తన భర్త వాల్టర్ను అడుగుతుంది, నేను నా లైఫ్లో కొన్ని మిస్టేక్స్ చేశాను, చాలా విషయాల్లో నిన్ను అశ్రద్ధ చేశాను, బట్ ఐ ఆల్వేస్ లవ్ యూ. వారిలాగా నన్ను కూడా ఒక రోబోలాగా మార్చేశాక నీ మీద నాకు నిజమైన ఫీలింగ్స్ అన్నీ పోతాయి. ఇదేనా నువ్వు కోరుకునేది అని వాల్టర్ని అడుగుతుంది. వాల్టర్ ఏమీ మాట్లాడడు. ఇక నెక్స్ట్ మైకు వాల్టర్, జోనా ఇద్దరిని ప్రోగ్రామింగ్ రూమ్లోకి పంపుతాడు. కట్ చేస్తే జోనా ఎనదర్ స్టెఫర్డ్ వైఫ్ లాగా బయటికి వస్తుంది. అచ్చం స్టెఫర్డ్ వైఫ్స్ ఏం చేస్తారో అలానే చేయడం మొదలెడుతుంది. ఫ్యూ డేస్ తర్వాత స్టెఫర్డ్లో అంతా ఫెస్టివల్ పార్టీలో ఉంటారు. వాల్టర్ జోనాను మైక్తో డ్యాన్స్ చేయమని చెప్పి పక్కకు వెళ్తాడు. అంతా పార్టీ మూడ్లో ఉండటంతో వాల్టర్ ఎవ్వరికీ కనపడకుండా ప్రోగ్రామ్ రూమ్లోకి వెళ్తాడు. అక్కడ అందరి బ్రెయిన్స్లో ప్రోగ్రామ్ చేసిన మైక్రో చిప్స్ను రివర్స్ చేసి సిస్టమ్స్ అన్నింటినీ క్రాష్ చేసి పడేస్తాడు. అన్నింటినీ డిస్ట్రాయ్ చేస్తాడు. దాంతో స్టెఫర్డ్ వైఫ్స్ ఒక్కొక్కరుగా తమ బ్రెయిన్స్ నార్మల్ అయ్యి
మామూలు స్థితిలోకి వచ్చేస్తారు. అక్కడున్న హస్బెండ్స్కు మైక్కు క్లేరియాకు ఏం జరుగుతుందో అర్థం కాదు. అప్పుడు వాల్టర్ అసలు నిజాన్ని రివీల్ చేస్తాడు. వాల్టర్ జోనాని ప్రోగ్రామ్ రూమ్లోకి తీసుకెళ్లాక రియలైజ్ అవుతాడు. ప్రోగ్రామ్ చేసి జోనాని రోబోలాగా మార్చలేకపోతాడు. జోనా అందరినీ నమ్మించేందుకు బయటికి వచ్చాక అలా యాక్ట్ చేస్తుంది. ఇద్దరూ కలిసి ప్లాన్ చేసి ప్రోగ్రామ్ సర్వర్ను క్రాష్ చేస్తారు. ఇది విన్న మైక్ కోపంతో వాల్టర్ మీదకు వెళ్తుంటే జోనా రాడ్ తీసుకొని మైక్ తల మీద కొడుతుంది. దాంతో ఏకంగా తలే ఊడిపడుతుంది. అప్పుడు అసలు విషయం బయటపడుతుంది. మైక్ అసలు మనిషే కాదు, నిజమైన రోబో. నిజానికి ఆ ప్రోగ్రామ్ను డిజైన్ చేసింది మైక్ కాదు, మైక్ వైఫ్ క్లేరియా. క్లేరియా ఒక సైంటిస్టు. వర్కులో పడి ఇంటిని తన భర్తను పట్టించుకోకపోవడంతో మైక్ వేరే అమ్మాయితో సంబంధం పెట్టుకుంటాడు. ఆ విషయం తెలిసి కోపంతో క్లేరియా మైక్ను చంపేస్తుంది. చంపేసి మైక్ లాంటి ఒక రోబోను తయారు చేస్తుంది. తన మ్యారేజ్ లైఫ్ లాగా ఎవ్వరిది కాకూడదు అని ఒక పర్ఫెక్ట్ సొసైటీని క్రియేట్ చెయ్యాలి అనుకుంటుంది. ఆ సొసైటీలోని అన్ని ఫ్యామిలీస్లోనూ ఏ గొడవలు లేకుండా ఉండాలి అనుకుంటుంది. తను వెనకుండి అంతా నడిపిస్తూ మైక్ రోబోను ముందుంచుతుంది. ముందు ఆడవారిని అలా మార్చి తర్వాత మగవారికి కూడా ప్రోగ్రామ్ చేసి ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించాలి అనేది తన ప్లాన్. బట్ వాల్టర్ జోనా దాన్ని బ్రేక్ చేస్తారు. చివరకు క్లేరియా మైక్ రోబోను పట్టుకోగా షాక్ కొట్టడంతో చనిపోతుంది. ఆ నెక్స్ట్ జోనా తన లైఫ్లో ఫ్యామిలీకి కూడా ఇంపార్టెంట్ ఇస్తూ తను చేసిన మిస్టేక్స్ను రెక్టిఫై చేసుకుంటుంది. నౌ జోనా వాల్టరు హ్యాపీ కపుల్ అండ్ హ్యాపీ ఫ్యామిలీ. సో గైస్, దట్స్ ఆల్ అబౌట్ స్టెప్ఫర్డ్ వైఫ్స్. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. ఈ మూవీ లింకు కావాలి అనుకునేవారు ఇన్స్టాగ్రామ్ను ఫాలో కండి, లింకు కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఇక ప్లీజ్ నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే ఒక లైక్, ఎలా అనిపించిందో ఒక కామెంటు అండ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వెరీ సూన్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం. అంతవరకు సియోనారా.